వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అనకాపల్లి జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకున్న పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో మరోసారి స్థానిక నినాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులకే టికెట్ కేటాయించాలని ప్రధాన రోడ్డుపై నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో స్థానిక నినాదం తెరపైకి రావడంతో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న అధికార పార్టీకి ముసలం ప్రారంభమైంది. పాయకరావుపేట పట్టణంలో శనివారం వైసీపీ పట్టణ ముఖ్య పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని జై జగన్, స్థానికుల ముద్దు, బయట వారు వద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై స్థానికులు ముద్దు, బయట వారు వద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిల్చొని స్థానికులకే కేటాయించాలంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో స్థానికులకు కేటాయిస్తున్నారని, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కూడా స్థానికులకు కేటాయించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు దనిశెట్టి బాబురావు, తుని మినిస్టర్ దాడిశెట్టి రాజా, మావగారు, దేవవరపు, సూర్యచక్రం, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చైతన్యం చేస్తూ ప్రజలకి ఆ పథకాలని అందుబాటులోకి తెస్తూ మేము ఎంతో కృషి చేయడం జరిగింది. కొంతమంది స్వార్థపరులు వారి స్వప్రయోజనాల దృష్ట్యా ఎమ్మెల్యే బాబురావుని వ్యతిరేకించి దూరంగా ఉండి ఆయన యొక్క కార్యక్రమాలకి ఆటంకం కలిగించేవారు. అయినా సరే మేము ఆయన వెన్నంటే ఉండి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అటువంటి స్వార్థపరులు కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వారి యొక్క పదవులను కాపాడు కోసం మళ్ళా గొల్లబాబురావుతో సఖ్యతగా ఉండి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ పార్టీని ఇప్పుడు అప్రతిష్ట పాలు చేయడానికి చూస్తున్నారు. అటువంటి వ్యక్తుల మాట విని అధిష్టానటువంటి కొంతమంది వాళ్ళ వ్యాపార సిండికేట్లు పార్టీని భ్రష్టుపట్టించడానికి వన్ సైడ్ రాజకీయం చేసుకువెళ్తున్నారు. మండల స్థాయిలో ప్రతి సచివాలయానికి కన్వీనర్లు ఏర్పాటు చేయడం పరిస్థితిలో మేము కొన్ని ఎంపీటీసీలు ఉన్న చోట, కొంతమంది సర్పంచులు ఉన్న చోట కూడా ఎటువంటి కన్వీనర్లు మా వర్గానికి దక్కకుండా ఆ స్వార్థపరులు రాజకీయం చేయడం జరిగింది. అయినా ఆ విషయమై మేము పెద్దలు సుబ్బారెడ్డి గారికి విన్నవించడం జరిగింది. అలాగే మండవరకు పరిశీలకగా ఉన్నటువంటి గురుమూర్తి రెడ్డి గారికి, అప్పుడు జిల్లా అధ్యక్షుడు ధర్మశ్రీ గారికి నివేదిక వాళ్ళ సొంత ఇంటి చేసుకుంటూ భవిష్యత్తులో కనపడుతుంది. మా పరిస్థితి పాయకరావుపేట బాబు గారి టైంలో పెనంలో ఉన్నాం అనుకున్నాం, కానీ ఈ రోజున పెనం నుంచి పొయ్యిలో పడేశారు. జోగులు గారు అనే వ్యక్తి రాజాం నుంచి ఇక్కడికి వచ్చారట. ఆయన వ్యవహార శైలి చూస్తే ఇంకా ఆయన అప్పుడే ఎమ్మెల్యే అయిపోయినట్టు, ఆయన ఏదో పదవిని అలంకరించేసి మా అందరికీ దర్శన భాగ్యం ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఆయన ఇక్కడ ఇంకా చాలా ఉంది ముందు. కాకపోతే వారికి ఇక్కడ కనీస విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసిన ప్రతి ప్రయత్నం కూడా వారు పెడచెవును పెడుతున్నారు. పెడచెవును పెట్టి ఇక్కడ ప్రజల చేత ఓటు వేయించుకుని ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడ్డ ప్రతి నాయకుడిని విస్మరిస్తున్నారు. ఇక్కడ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు వీరందరినీ నామినేటెడ్ పోస్టులు వేయించుకుని పైనుంచి ఆ నామినేటెడ్ పోస్టులు పట్టుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజల మీద పెత్తనం, ప్రజల మీద, పార్టీ కేడర్ మీద పెత్తనం చేస్తున్నారు. దీన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఈవేళ రోడ్డు ఎక్కవలసి వచ్చింది. మేము ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ అర్హతే లేదు మీకు అన్నట్టుగా బిహేవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక వ్యాపార సిండికేటు బలంగా ఫామ్ అవుతుంది పాయకరావుపేట నియోజకవర్గంలో. ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు రావడం జరుగుతుంది, అనేక హ్యాచరీస్ ఉన్నాయి, వీటి చుట్టూ ఏదో బిజినెస్ ఉంది. కాకపోతే మాకు ఆ విషయాలు తెలియదు. మాకు వ్యాపారం అనేది బ్రతుకుతెరు కాదు, మాకు వ్యాపారం అనే రాజకీయం అనేది ఒక ఫ్యాషన్. అలాగే జగన్ గారి మీద ఉన్న అభిమానం వల్ల
మేము ఎప్పుడు జగన్ గారికి చేస్తున్నాం. జగన్ గారు పేద ప్రజలకు చాలా చేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఈ పార్టీని, ఇక్కడ పార్టీ క్యాడర్ని, పార్టీ ద్వారా వచ్చే అధికారాలని అన్నిటిని ఒక సిండికేట్ చేతిలో పెట్టుకుని వ్యవహరించడానికి చూస్తుంది. కాబట్టి మరొక్కసారి జగన్ గారికి విన్నవించేది ఏంటంటే